మంచు మనోజ్ పర్యటనలో ఉద్రిక్తత కొనసాగింది. తన తాత అవ్వ సమాధుల దగ్గరకు వెళ్లేందుకు అనుమతించాలని విద్యానికేతన్ సిబ్బందితో మనోజ్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో విద్యానికేతన్ సిబ్బంది మనోజ్ బౌన్సర్ల మధ్య గొడవ జరిగింది. దీంతో ఒకరినొకరు తోసుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గొడవ తర్వాత మనోజ్ ను సమాధి వద్దకు అనుమతించారు. తిరుపతిలోని విద్యానికేతన్ దగ్గర ఘర్షణ వాతావరణం కనిపించింది. తాత సమాధి దగ్గరకు వెళ్తానని మనోజ్ అడగడంతో అక్కడ సిబ్బంది నిరాకరించారు. దీంతో మంచు మనోజ్ బౌన్సర్లకు సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం కనిపించింది. పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు. పోలీసు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. విద్యానికేతన్ దగ్గర ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమిత్ర, అంటే మంచు మనోజ్ పర్యటనలో ఇప్పటికి కూడా టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. దాదాపు మనం ఇందాక చూసాము మోహన్ బాబు విద్యా సంస్థల ఆవరణలో లోపలికి వెళ్లేందుకు మంచు మనోజ్ అన్ని ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. చివరకు అక్కడ విఫలం కావడంతో అంటే ఆ లోపల అవ్వాతాతల సమాధుల వద్దకు వెళ్లేందుకు మరొక మోహన్ బాబుకు సంబంధించిన ఒక గార్డెన్ ఉంది. ఆ గార్డెన్ నుంచి కూడా ఒక ఎంట్రీ ఉంది. చివరకు మంచు మనోజ్ ను ఆ గార్డెన్ ఎంట్రీ కూడా రమ్మని చెప్పి ఏదైతే మోహన్ బాబు సిబ్బంది చెప్పడంతో మొత్తం మనోజ్ ఆ సతీమణి మౌనిక వీళ్ళంతా కూడా ఆ గార్డెన్ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అదే సందర్భంలో కేవలం మీరిద్దరు మాత్రమే రావాలి, మనోజ్ వ్యక్తిగత సిబ్బంది బౌన్సర్లు ఎవరు కూడా లోపలికి రాకూడదు అంటూ మోహన్ బాబు సంబంధించిన ప్రత్యేక భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో గొడవ చెలరేగింది. చివరకు మనోజ్ వ్యక్తిగత సిబ్బంది వర్సెస్ మోహన్ బాబు విద్యా సంస్థల సిబ్బంది మధ్య వారు నడిచింది. ఇద్దరు పరస్పరం దాడులు చేసుకున్నారు, పిడుగులు. అంటే మురళి, అక్కడ చాలా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. చాలా మంది కూడా అక్కడ గుమిగూడినట్టుగా తెలిసింది. పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయి చెదరగొట్టేంత వరకు కూడా ఇష్యూ వెళ్ళింది. అంటే మంచు మనోజ్ ఎంబడి ఎంతమంది ఉన్నారు, అక్కడ సిబ్బంది ఎంతమంది ఉన్నారు విద్యానికేతన్ కి సంబంధించి? నిజానికి మంచు మనోజ్ తో పాటు తన పర్సనల్ సెక్యూరిటీ అంటే ఆయన ప్రత్యేకంగా బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆ బౌన్సర్లు కాకుండా ఆయన మొదటి నుంచి ఆయనతోనే ఉన్న ఆయన అనుచరులు కొంతమంది, వీరంతా కూడా ఈ ఉదయం నుంచి కూడా మంచు మనోజ్ దంపతులతోనే ఉన్నారు. వారు నారా లోకేష్ కలిసినప్పుడు అక్కడికే వెళ్లారు, రంగంపేట జల్లికట్టుకు వచ్చారు, అటు నుంచి మోహన్ బాబు స్కూల్ కరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు వచ్చారు. అయితే ఎప్పుడైతే రెస్ట్రిక్టెడ్ గా అలో చేస్తామని చెప్పడంతో చివరకు మంచు మనోజ్ మౌనిక ఇద్దరిని మాత్రమే సమాధులు ఉండే ప్రాంతానికి అనుమతిస్తామని చెప్పడంతో వివాదం చెలరేగింది. కొంతమంది మనోజ్ వెంట తోసుకొని మరి లోపల ట్రై చేశారు. మరో కొంతమంది అక్కడ ఉన్న గార్డెన్ యొక్క గేటును దాటి బయటకు రావడం ట్రై చేశారు. అప్పుడే అసలు వివాదం చెలరేగింది. కేవలం వాళ్ళిద్దరు రావాలనుకోవడం, వీరు మేము కూడా ఆయనతో పాటు వెళ్తామని చెప్పడంతో గొడవ చెలరేగి పరస్పరం దాడులు చేసుకున్నారు. చివరకు పోలీసులు ఈ పరిణామాన్ని ఏమాత్రం ఊహించలేదు. చివరకు అక్కడ 2-3 పోలీసులు ఉన్నప్పటికీ ఈ గొడవనైతే మాత్రం నివారించలేకపోయారు. మొత్తం మీద అతను లోపలికి వెళ్లి కొంత అవ్వాతాతలకు నివాళులు అర్పించి మళ్ళీ వెలుదిరిగారు. సుమిత్ర, అంటే విద్యానికేతన్ సిబ్బంది ఈ రిస్ట్రిక్షన్స్ మంచు మనోజ్ కి పెట్టడానికి గల కారణం ఏంటి? అంటే నిజానికి మనం చూసాం ఉదయం నుంచి కూడా ఆయన అసలు లోపలికే రానివ్వద్దని చెప్పారు. చివరకు ఆయన నేను ఎవరిని కలవను, ఎవరిని డిస్టర్బ్ చేయను, నాతో పాటు కావాలంటే పోలీసులు కూడా లోపలికి రావచ్చు, కేవలం ఇవాళ కనుమ పండుగ, పెద్దలను పూజించుకునే పండుగ, ఈ నేపథ్యంలో లోపల ఉన్న అవ్వాతాత సమాధులకు మాత్రం నివాళులు అర్పించి తిరిగి తాను వెళ్లిపోతాను, ఎక్కడ ఎవరితో గొడవ పడ్డని పలుమార్లు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అట్లాగే లోపల ఉన్న విద్యా సంస్థల సిబ్బంది కూడా విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని మోహన్ బాబుకు, విష్ణుకు చెప్పమని కూడా ఆయన కోరారు. చివరకు మొదట నిరాకరించిన వాళ్ళు విష్ణు టీము
చివరికి ఎట్టకేలకు పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఆయన్ని ప్రత్యేక మార్గం గుండా లోపలికి అనుమతించి అక్కడ గార్డెన్ లో ఉన్న సమాధుల వద్దకు తీసుకెళ్లాలని చెప్పడంతో కేవలం వాళ్ళిద్దరిని అనుమతించడంతో గొడవ చెలరేగింది. చివరికి మొత్తం మీద ఈ సిబ్బంది అయితే పరస్పరం వ్యక్తిగత దాడులు చేసుకున్నారు. ఈ హఠాత్ పరిణామం పోలీసులు కూడా నివేదించడం జరిగింది. చివరకు వాళ్ళందరినీ కూడా అతి కష్టం మీద పోలీసులు స్వల్పంగా లాఠీలకు పని చెప్పి వారిని చల్లాచెదురు చేశారు. దీంతో వివాదం చదుమరిగింది. సుమిత్ర, అంటే మురళి, మంచు మనోజ్ అవ్వాతాతల వాళ్ళకి నివాళులు అర్పించడానికే వెళ్తున్న క్రమంలో అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు విద్యానికేతన్ చుట్టూ ఏం జరుగుతుంది? అంటే మంచు మనోజ్కి అక్కడ పంపించే అవకాశం కనిపించదా? రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అట్లనే ఏం లేదు. నిజానికి అంటే మనం ఆ కుటుంబం మధ్య కొనసాగుతున్న వివాదాలు మనకు తెలిసిందే. పరస్పరం తీవ్ర స్థాయిలో వార్ నడుస్తోంది. అంటే మోహన్ బాబు, విష్ణు ఏకమయ్యారు, మంచు మనోజ్ ను దూరం పెట్టారు. ఈ నేపథ్యంలో అది అంటే ఆస్తి గొడవ కావచ్చు, వ్యక్తిగత విషయాలు కావచ్చు, పరస్పరం కుటుంబ తగాదాగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ మాత్రం ఆ వివాదాన్ని పక్కన పెట్టి కేవలం ఆ పెద్దలను స్మరించుకునే కార్యక్రమం చేపట్టడం కోసం అక్కడికి రావడం జరిగింది. ఆయన గేట్ వద్ద కూడా చాలా సేపు ఆందోళన, మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేశారు. చివరకు మరో మార్గం గుండా ఆ సమాధులు ఉన్న ప్రాంతంలోకి వెళ్లేందుకు అనుమతించడంతో అక్కడ ఉన్న పొలంగా అడికెళ్ళడం, వీరిని మాత్రం అనుమతించడంతో ఈ గొడవ చెలరేగింది. మొత్తంగా వ్యక్తిగత సిబ్బంది అంటే వాస్తవం ఏంటంటే ఈ రెండు వైపుల వ్యక్తిగత సిబ్బంది చాలా మరీ ఓవర్ యాక్షన్ అని చెప్పక తప్పదు. వారందరూ కూడా మరింత పౌరుషంగా గొడవకు సిద్ధపడుతున్నట్టుగానే వాళ్ళు బిహేవ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇంత గొడవకు కారణమైందని చెప్పక తప్పదు. థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్. మా తాత సమాధికి దండం పెట్టుకొని కొంచెం కూర్చొని మనసులో ఉండేది మనసులో వాళ్ళని ప్రార్థించుకొని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు. ఆ సాయిబాబా మీద ఒట్టుగా జరగకూడదు. దీనికి ఎందుకని నాకు పరిష్కారం తెలిస్తే బాగుంటుంది.